ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవాన్ రమణులు ఎటువంటి సాధన చేయలేదు, ఎటువంటి విచారణ చేయలేదు, ఎటువంటి క్రియాయోగము కానీ, ఎటువంటి ధ్యానము కానీ, ఎటువంటి రాజయోగము కానీ ఏమీ చెయ్యలేదు. ఆత్మ అంటే ఏమిటో తెలియదు, అసలు ఆత్మ గురించి వినలేదు. అంటే మోక్షము గురించి వినకుండా మోక్ష స్థితిని పొందాడు, ఆత్మను గురించి వినకుండా ఆత్మస్థితిని పొందాడు, జ్ఞానము గురించి వినకుండా జ్ఞానస్థితిని పొందాడు, బ్రహ్మము గురించి వినకుండా బ్రాహ్మీ స్థితిని పొందాడు. కానీ కేవలము అనుగ్రహము చేత ఆ యొక్క మరణానుభవం ద్వారా ఆ యొక్క బ్రాహ్మీ స్థితిని తన స్వరూపంగా దర్శనమయ్యింది. కేవలం అనుగ్రహము ద్వారా ఇది ప్రాప్తించిందే తప్ప తనకు తానుగా ఎటువంటి ఏ సాధన చేయలేదు, ఏ విచారణ చేయలేదు. అనుగ్రహం అనేది ఎక్కడో బయట నుంచి రాలేదు. ఇక్కడ నీ జ్ఞానమే నీ అనుగ్రహము, నీ ఆత్మే నీ అనుగ్రహము. కాబట్టి కేవలము ఆ యొక్క ఆత్మ అనుగ్రహము ద్వారా రెండవది లేని ఏకత్వ స్థితిని పొందాడు. అలానే గురువుగారు కూడా ఎటువంటి సాధన చేయలేదు, ఎటువంటి విచారణ చేయలేదు. కేవలము ఆ అనుగ్రహము ద్వారా అహం బ్రహ్మాస్మి అనే అనుభవం ద్వారా అక్కడ నేనున్నాను అని ఆ జ్ఞానము తనకు తానుగా నీ స్వరూపంగా ప్రకటించుకున్నది. దీన్ని బట్టి అనుగ్రహానికి కార్యకారణ సంబంధాలనేది లేదు. నేను ఇది చేస్తే ఆత్మ ప్రకాశిస్తుంది అన్న కార్యకారణ సంబంధాలనేది ఎక్కడా లేదు. నీవు నిశ్చలంగా ఉన్నా లేకపోయినా, నీకు అదృష్టం ఉన్నా లేకపోయినా, నీకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా లేకపోయినా, నీకు అనుకూల పరిస్థితులు ఉన్నా లేకపోయినా, ఆత్మ అనుగ్రహంతో అది ప్రకాశించదలిచినప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావా అనేది చూడదు. ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే. ఇక్కడ వ్యక్తిగత ఆత్మ అనుభవాలనేవి ఉండదు. అంటే నీ వ్యక్తిత్వము ఉంచి నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. అది ప్రకాశించదలిచినప్పుడు అక్కడ నిన్ను మట్టు పెడుతుంది. అంటే నీ వ్యక్తిత్వం అనేది ఇంకా ఉండదు. దేహాత్మ బుద్ధి అనేది నేను అంటే ఆ దేహ భావన నీకేదైతే స్ఫురిస్తుందో ఆ వ్యక్తి భావన, ఆ అహంకారము, ఆ యొక్క భ్రాంతి లేనిది లేనట్టుగా పోతుంది. అక్కడ ఉన్నది ఏదైతే ఆ జ్ఞానము ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా నీ స్వరూపంగా ప్రకటించబడుతుంది. అందుకే భగవాన్ అంటారు, నేను ఏ ప్రయత్నం చేయకుండా వెదకకుండా నాకు దొరికిన అనుగ్రహము నిధివి నీవయ్యా ఓ అరుణాచల అంటున్నారు భగవాన్. నా మనస్సులోని భ్రమను పోగొట్టి నా హృదయాన్ని నిత్యమైన శాంతితో నింపావయ్యా అరుణాచల. అంటే ఇక్కడ భగవాను ఏ ప్రయత్నము చేయలేదు, గురువుగారు ఏ ప్రయత్నము చేయలేదు. ప్రయత్నము లేకనే ఆ అనుగ్రహము లభించింది. అంటే గురువుగారైనా భగవానైనా వారు ఏ శాస్త్రాలు చదువుకోలేదు. అదే భగవాన్ కూడా చెప్తున్నారు అక్షరమణిమాలలో, ఏ శాస్త్రాన్ని చదవని వాడను నేను, అందుకే నా అజ్ఞానానికి మొదలు నరికి నీ అనుగ్రహంతో రక్షించు స్వామి అంటున్నారు. అక్షరమణిమాలలో ప్రతి పదము మనం పరిశీలించినట్టయితే అది భగవాను యొక్క భక్తికి పరాకాష్ట. శరణాగతి అనే పదానికి అక్షరమణిమాల ఒక ఉదాహరణ. అసలు శరణాగతి అనేది ఏంటో తెలుసుకోవాలంటే భగవాన్ రచించిన అక్షరమణిమాలలో ప్రతి పదము మనకి తెలియజేస్తుంది. అంటే దేహము చంపకుండా, దేహము ఉండగానే దేహమునకు సంబంధించిన ఆ నేను అంటే ఒక వ్యక్తి భావనని, ఆ తాదాప్యతని చంపేసి దేహానికి ఎటువంటి బాధ కలిగించకుండా ఆ అహంకారాన్ని పూర్తిగా పెగిలించబడ్డది. అదే భగవాన్ చెప్తున్నారు,
నాకు ఎటువంటి నొప్పి తెలియకుండానే, ఎటువంటి బాధ పడకుండానే నువ్వు నాకు దక్కావు. నా అహంకారాన్ని ధ్వంసం చేసిన వాడవు నీవు. నిజం చెప్పాలంటే నా అహంకారాన్ని చంపిన హంతకుడివి నీవు, ఓ అరుణాచలేశ్వర అంటున్నారు. ఎందుకు గురువుగారు పదే పదే నీ ఆత్మే నీ అనుగ్రహము అంటున్నారంటే ఇదిగో ఇదే భగవాన్కి జరిగిన ఒక ఉదాహరణ, మన గురువుగారికి జరిగిన ఇంకొక ఉదాహరణ. ఎటువంటి ప్రయత్నము చేయకుండానే ఆ యొక్క బ్రాహ్మీ స్థితిని పొందగలిగారు కేవలము అనుగ్రహము చేతనే. అక్కడ ఆ శరణాగతి భావన అంటే పరిపూర్ణమైన శరణాగతి, కంప్లీట్ సరెండరు కేవలము ఆత్మస్థితిలోనే ఉంటుంది. అది నిజానికి జ్ఞానానికి మరో పేరే శరణాగతి. శరణాగతి అన్నా, జ్ఞానమన్నా, అనుగ్రహమన్నా అంతా ఒక్కటే. అంటే ఆ ఆత్మనిష్టలో ఉండి రచించిన అక్షర మణిమాల అది పూర్తి శరణాగతి భావనతో నిండి ఉన్నది. అందుకే అది రచించగలిగారు. కానీ వ్యక్తి భావనతో నీవు పూర్తి శరణాగతి నీవు పొందలేవు. నీవు నోటితో నేను శరణాగతి పొందాను అని అనగలవు, కానీ నువ్వు అక్కడ పూర్తిగా శరణాగతి చెందలేవు. శరణాగతి అంటే అది ఆత్మనిష్ట, బ్రాహ్మీ స్థితి. అది ఎరుకతో లేక ఉనికితో కూడి ఆలోచనలు లేక అన్యత్వము లేక ఉన్న ఏకైక స్థితి అది. ఆ శరణాగతి స్థితి అనేది నీ ఇంద్రియాలతో కానీ, నీ బుద్ధితో కానీ, నీ మనస్సుతో కానీ, నీ యొక్క వ్యక్తి భావనతో కానీ నువ్వు పొందలేవు. అందుకని నీవు వ్యక్తి భావనతో నేను శరణాగతి పొందాను లేకపోతే నేను శరణాగతి చెందాను అని నువ్వు ఎంత చెప్పినా అది పరిపూర్ణమైన శరణాగతి కానే కాదు. శరణాగతి చెందినప్పుడు నేను అంటే దేహము అనే ఆ భావన ఉండనే ఉండదు. అక్కడ వ్యక్తిత్వము పూర్తిగా నశించబడుతుంది. ఆ స్థితే శరణాగతి స్థితి. నీకు శరణాగతి స్థితి అనుభవంలో లేనప్పుడు నేను శరణాగతి చెందాను అని చెప్పేవాడికి, నేను శరణాగతి చెందలేదు అని చెప్పేవాడికి భేదము లేదు, తేడా లేదు. ఒక మనిషి దేవుడు లేడని చెప్పచ్చు, ఒక మనిషి దేవుడు ఉన్నాడని చెప్పచ్చు. వాడికి వీడికి దెర్ ఈజ్ నో డిఫరెన్స్, తేడా లేదు. ఉన్నావని చెప్పేవాడికి అనుభవం లేదు, లేడని చెప్పేవాడికి అనుభవం లేదు. ఈ జ్ఞానము మాటలకి దొరికేవాడు కాదు. నీ ఆలోచనలకి, నీ తలంపులకి, నీ ఊహలకి, నీ ఆదర్శయాలకి, నీ ఆశయాలకి, నీ ఆకాంక్షలకి దొరకడు. నాకేదో ఆలోచనలు వస్తున్నాయి, నేను కనిపెడతాను, నేను డిస్కవరీ చేస్తాను, నాకెన్నో తలంపులు వస్తున్నాయి, నేను పట్టుకోగలను అంటే అంతకన్నా మూర్ఖత్వము ఇంకొకటి లేదు. నీ ఆలోచనలకి నీ జ్ఞానము దొరకదు. భగవాన్ని ఇట్లా అడుగుతాడు ఒక భక్తుడు, స్వామి నాకేమన్నా మోక్షం ఇస్తారా అని. మోక్షం అంటే ఏదన్నా మూట అనుకున్నావా నీ నెత్తి మీద పెడితే పోవటానికి? అంటే నీ స్వరూపానికి నీవు ఏ ప్రయత్నము చేసినా అది నీకు అందదు. కేవలము అనుగ్రహంతో మాత్రమే ఆ బ్రాహ్మీ స్థితి తనకు తానుగా ప్రకటించుకుంటుందే తప్ప నీ వ్యక్తి భావనతో నువ్వు దాన్ని అందుకోలేవు. మీరు స్తోత్రాలు చేయొచ్చు, మీరు భజనలు చేయొచ్చు, చాలా పారాయణలు చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సాధన, సాధనలో భాగమే అయ్యుండవచ్చు. అయితే అంత మాత్రం చేత గాడ్ కెనాట్ బి రిసీవ్డ్ బై వర్డ్స్. God cannot be received by any physical exercises or God cannot be received by your ధ్యాన. భగవంతుడు నీ మాటలకు అందడు. నాకేవేవో ఆలోచనలు వస్తున్నాయి, నాకేవేవో కనిపిస్తున్నాయి, నేను ఎక్కడికో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. నీ యొక్క తలంపులతో కూడా నీవు జ్ఞానాన్ని పొందలేవు, జ్ఞానాన్ని పట్టుకోలేవు. అందుకే భగవాన్ అంటున్నారు, తలంపు కంటే మాటల కంటే మౌనము చాలా గొప్పది. అదే గురువు గారు చెప్తున్నారు, మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. అంటే
నేను కూడా మౌనంగా ఉంటున్నాను మనం అనుకోవచ్చు. మాటలతో మాట్లాడట్లేదు, నేను కూడా మౌనంగా నోరు మూసుకొని ఉన్నాను అనుకోవచ్చు. అది కాదు మౌనం అంటే. మనము మాటలు మాట్లాడకపోయినా నోరు మూసుకొని ఉన్నా నీ మనస్సు అక్కడ ఉండట్లేదు కదా, ఎక్కడికో ప్రయాణిస్తుంది. అది కాదు మౌనం అంటే. మౌనం అంటే మాట్లాడకపోవటం కాదు. మౌనం అంటే ఎరుకతో కూడి ఆలోచనలు లేని స్థితే మౌనము. ఎరుకతో కూడి ఉండాలి. అది సాక్షాత్తు జ్ఞానస్థితి, ఆత్మస్థితి. అదే మౌనస్థితి. ఆ మౌనాన్ని గురించే భగవాన్ అక్షరమణిమాలలో ఆ జ్ఞానాన్ని గురించి ఇట్లా చెప్తున్నారు. నువ్వు నిశ్శబ్దంగా ఉంటున్నావు స్వామి, నువ్వు చెప్పకనే చెబుతున్నావు, మౌనంగా ఉంటున్నావు ఓ అరుణాచల. అంటే ఆ యొక్క ఆత్మస్థితిని ఇక్కడ మౌనంగా చెప్తున్నారు భగవాన్ రమణులు. మౌనం అనేది అన్నిటికన్నా బలమైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఈ మౌనము ఎప్పుడూ పలుకుతూనే ఉంటుంది. అది అవిశ్రాంతంగా ప్రవహిస్తుంది. మాట్లాడడం వల్లనే దానికి అడ్డంకులు ఏర్పడతాయి. ఇప్పుడు నేను పలికే ఈ మాటలు ఆ మూగ భాషను నిరోధిస్తాయి. తీగలో విద్యుత్ ప్రవహిస్తుంది. దాని ప్రవాహానికి నిరోధం కలిగితే దీపంగా వెలగవచ్చు లేదా ఫ్యాన్గా తిరగవచ్చు. తీగలో మాత్రం విద్యుత్ శక్తిగానే ఉంటుంది. ఆ విధంగానే మౌనం నిరంతర భాషా స్రవంతి. శబ్దాలే దానికి ఆటంకాలు అంటారు భగవాన్. అనుగ్రహానికి అత్యుత్తమ రూపం మౌనమే. అదే పరమోత్కృష్టమైన ఉపదేశం కూడా అంటారు భగవాన్. శ్రీ దక్షిణామూర్తి మౌనం నలుగురు ఋషుల సందేహాలను తీర్చివేసింది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం. అంటే మౌనం ద్వారా ప్రకటితమైన సత్యమని అర్థము. అంతటి శక్తి ఉంది మౌనానికి. కాబట్టి మౌనం అంటే ఎరుకతో కూడి ఆలోచనలు లేని స్థితే మౌనము. అదే జ్ఞానము, అదే ఆత్మస్థితి, అదే తురీయ స్థితి, అదే ఆనంద స్థితి. భగవాన్ రమణులు మౌనంగానే ఉండిపోయారు అంటే అది మాట్లాడకుండా ఉండిపోవటం కాదు, ఆత్మనిష్టలో నిరంతరము ఆత్మనిష్టలో ఉండటము. భగవాన్ని అడుగుతున్నారు, భగవాన్ మీరు యోగాభ్యాసం ఎంతకాలం చేశారు అని. భగవాన్ చెప్తున్నారు, నాకు వియోగమే లేదు. వియోగము లేనివాడికి ఇంకా యోగాభ్యాసము దేనికి అన్నారు. వియోగము ఉంటే యోగం ఉంటుంది, వియోగమే లేనివాడికి ఇంకా యోగాభ్యాసంతో ఏం పని. మీరు భక్తిగా ఎంతకాలం ఉన్నారు భగవాన్ అంటే నాకు భక్తే లేదు. నాకు భక్తితో పనేంటి, విభక్తే లేదక్కడ. విభక్తి ఉన్నవాడికి భక్తి కావాలి కానీ విభక్తి లేనివాడికి భక్తితో పనే ఉంటుంది అంటున్నారు భగవాన్. కాబట్టి ఈ మౌనము నీ హృదయంలోనే ఉంది, నీ హృదయంలో పొంగి పొరలుతుంది. అందుకే భగవాన్ ఇలా అంటున్నారు, ఓ అరుణాచల. ఇక్కడ అరుణాచలుడంటే కేవలము జ్ఞానమే. ఆ జ్ఞానాన్నే అరుణాచల రూపంలో సంబోధిస్తున్నారు భగవాన్. ఓ అరుణాచల, నా హృదయంలోకి వచ్చి దానిని మౌనంతో నింపేయవయ్యా. సర్వవ్యాపకుడినై నీలో కలిసిపోయినప్పుడు ఇంకా నాకు మాటతో పనేమిటి స్వామి. అద్భుతమైన సుఖ సముద్రంగా పొంగుతున్న మనస్సును శాంతం మౌనంలో అణిగిపోయేటట్లు ఉంచవయ్యా ఓ అరుణాచల అంటున్నారు. అంటే నీ హృదయంలో ఆ శాంతి సముద్రం పొంగుతుంది, ఆ యొక్క అమృతము పొంగుతుంది, ఆ సుఖ సముద్రము పొంగుతుంది. నీ స్వరూపమంతా ఆ మౌనంతో నిండిపోయి ఉంది. ఆ మౌనంలో మాట్లాడేవాడు కానీ వినేవాడు కానీ రెండవది లేనే లేదు. అక్కడ ఏకైక జ్ఞానము తనకు తాను రమించుకుంటుంది. నిత్యము ఆ మౌనంలో నేనున్నాను అంటూ తన్ను తాను తెలుసుకుంటూ ఉంది. ఏమాత్రము ద్వైతభావం లేకుండా, ఏమాత్రము వ్యక్తి భావన లేకుండా, ఏమాత్రము రెండవది లేనే లేకుండా, ఏమాత్రము దుఃఖము లేకుండా, ఏమాత్రము రాగద్వేషాలు లేకుండా, ఏమాత్రము కోరికలు లేకుండా, ఏమాత్రము ఆలోచనలు లేకుండా, ఏమాత్రము అన్యత్వము లేకుండా, నేను అంటే దేహము అనే ఆ భావన ఏమాత్రము లేకుండా, అక్కడ ఆ పవిత్రమైన హృదయంలో, ఆ ఆనంద సముద్రంలో, ఆ శాంతి సముద్రంలో, ఆ మౌన సముద్రంలో, ఆ సుఖ సముద్రంలో
నా మనస్సును పూర్తిగా అణిగిపోయేటట్లు ఉంచవయ్యా ఓ అరుణాచల అంటున్నారు. అది కదా మనము నిజంగా పరమాత్ముని కోరుకోవాలంటే అది కదా మనం కోరుకోవాల్సింది. అంతటి ఆనందము, అంతటి సుఖము, అంతటి శాంతి మన హృదయంలో నీ స్వరూపంగా పెట్టుకొని మనము ఆ యొక్క ఆనందం కోసము, ఆ యొక్క సుఖం కోసము మనము బయట వెతుకుతున్నాము. కానీ అది నీ హృదయంలోనే నీ అంతరాత్మయే ఉన్నది. ఇటువంటి శాంతి, ఇటువంటి సుఖము, ఇటువంటి ఆనందము మనకి తెలియకుండానే మనము గాఢ నిద్రలో పొందుతున్నాము. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కదా, హాయిగా రాత్రంతా మీరు గాఢ నిద్రపోయినప్పుడు పొద్దున్నే లేచి అమ్మయ్య ఎంత హాయిగా పడుకున్నాను, ఈరోజు ఎంత సుఖంగా పడుకున్నాను, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా పడుకున్నాను అంటున్నారు కదా. అంటే మీకు తెలియకుండానే మీరు ఆ సుఖం అనుభవిస్తున్నారు. అది ఎక్కడో లేదు, మీ హృదయంలో ఉంది కాబట్టి మీరు అనుభవిస్తున్నారు. అటువంటి సుఖము, అటువంటి ఆనందము మనము ఈ జాగృతావస్థలో పొందమంటున్నారు భగవాన్. మనము నిద్రలో ఎటువంటి సుఖాన్నైతే పొందుతున్నామో జాగృతావస్థలో కూడా అటువంటి సుఖాన్ని పొందాలి. భేదము లేకుండా, డిఫరెన్స్ లేకుండా నిద్రలో ఎట్టా అయితే ఉన్నామో అలానే జాగృతావస్థలో కూడా ఆ స్థితిలో ఉండాలి. గాఢ నిద్రలో నీవు ఎటువంటి శాంతిని, ఎటువంటి సుఖాన్ని, ఎటువంటి సౌఖ్యాన్ని మనం పొందుతున్నామో అదే స్థితిని మీరు జాగ్రత్తావస్థలో ఉండగానే, మెలకువగా ఉండగానే అది పొందాలి. నిద్రలో మనం ఉన్నాము కానీ అక్కడ అజ్ఞానం ఉంది. నిద్రలో మనకేమన్నా తెలుస్తుందా? నిద్రలో బానే ఉంది కానీ నాకేం తెలియట్లేదు అంటున్నావు కదా. నాకేమీ తెలియదు అని చెప్పేవాడు ఇంకా ఉన్నాడు. అంటే నాకేమీ తెలియదు అనే అజ్ఞానం నీకు నిద్రలో ఉంది. ఆ అజ్ఞానము కూడా పోయే స్థితి ఈ జాగ్రత్తావస్థలో ఉండాలి. ఆ సుఖాన్ని ఇక్కడ పొందాలి, ఆ శాంతిని ఇక్కడ పొందాలి. ఆ అజ్ఞానము లేని స్థితిని, అంటే ఈ జ్ఞానము ఉన్న స్థితి ఇక్కడ రావాలి. అంటే అటువంటి తురియ స్థితి, అటువంటి మోక్ష స్థితి, అటువంటి జ్ఞాన స్థితి, అటువంటి మౌన స్థితి, అటువంటి నిర్వాణ స్థితిని అది నాకు కావాలి. అదే నా గతి, అదే నాకు గమ్యము ఓ అరుణాచల. అదే భగవాన్ చెప్పారు, నా హృదయంలోకి వచ్చి దానిని మౌనంతో నింపేయవయ్యా. సర్వవ్యాపకుడినై నీలో కలిసిపోయినప్పుడు ఇంక నాకు మాటలతో పనేంటి స్వామి. అద్భుతమైన సుఖ సముద్రంగా పొంగుతున్న మనస్సును శాంతం మౌనంలో అణిగిపోయేటట్లు ఉంచవయ్యా ఓ అరుణాచల అంటున్నారు. కాబట్టి భగవాను ఏదైతే చెప్పారో అదే మనము కావాలని మనం కోరుకోవాలి. అది నీ స్వరూపంగా ఉన్నా మనకి తెలియబడట్లేదు కాబట్టి, అంటే ఈ వ్యక్తి భావనతో మనం దాన్ని తెలుసుకోలేం కాబట్టి, కేవలము ఆ అనుగ్రహం చేతనే అది తెలియబడుతుంది. కాబట్టి ఆ అనుగ్రహం అంటే నీ ఆత్మే కాబట్టి, ఆ అనుగ్రహం అంటే నీ గురువే కాబట్టి, ఆ అనుగ్రహం అంటే ఈ పరమాత్మే కాబట్టి, ఆ అనుగ్రహం అంటే ఈ జ్ఞానమే కాబట్టి ఖచ్చితంగా ఆ అనుగ్రహాన్ని మనము ఆశ్రయించాల్సింది తప్ప మనకి వేరే మార్గము లేదు. అదే మన గమ్యము, అదే మన గతి. కాబట్టి మనము ఆ పరమాత్మను ఏం కోరుకోవాలంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నారు భగవాన్, పనికి మాలిన వ్యాపకాలతో కాలం గడిపేస్తే జన్మ వృధా. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేని ఈ జన్మ ఎందుకు స్వామి? అటువంటి ఈ జన్మ దేనితో పోల్చేందుకు పనికిరాదు. ఆత్మజ్ఞానాన్ని పొందే అర్హతను నాకు అనుగ్రహించవయ్యా ఓ అరుణాచల అంటున్నారు. భగవాను ఆత్మనిష్టలో ఉండి కూడా ఇటువంటి పదాలతో ఈ అక్షర మణిమాల రాశారు అంటే ఇటువంటి పూర్తి శరణాగతి భావనతో ఈ పదాలు వచ్చాయంటే ఇది కేవలము మనల్ని అనుగ్రహించటానికే. కాబట్టి ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఇక్కడ చెప్పేస్తున్నారు భగవాన్. ద ఓన్లీ యూస్ఫుల్ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ దిస్ సెల్ఫ్. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ టు డూ అని భగవాన్ ఖరాఖండిగా చెప్పేశారు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేని ఈ జన్మ ఎందుకు? అటువంటి ఈ జన్మ దేనితో పోల్చేందుకు పనికిరాదు. ఆత్మజ్ఞానాన్ని పొందే అర్హతను నాకు అనుగ్రహించవయ్యా ఓ అరుణాచల. అంటే ఈ భావనతో, ఈ శరణాగతి భావనతో, ఇది కేవలం భావన అయినా సరే ఈ భావనతో మన మనస్సుని నింపేస్తే ఖచ్చితంగా ఆత్మ తన సహాయ సహకారాలు అందిస్తుంది. అంటే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటారు కదా గురువు గారు. ఈ జీవుడిలో ఖచ్చితంగా ఆ సెల్ఫ్ మార్పు తీసుకొచ్చి
ఈ జీవుడిని మట్టుపెట్టి అక్కడ తన్ను తాను ప్రకటించుకుంటుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. నీ స్వరూపము ఆ జ్ఞానానికి విడిగా లేదు. యు ఆర్ ఆల్వేస్ ఇన్ ది హార్ట్. యు ఆర్ నెవర్ అవే ఫ్రమ్ ఇట్ ఇన్ ఆర్డర్ దట్ యూ షుడ్ రీచ్ ఇట్. ఇప్పుడు ఏదైతే నువ్వు నేను అనుకుంటున్నావో అది ఆ కాన్షియస్ బేస్ మీదే, ఆ కాన్షియస్ ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకునే ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ వరల్డీ థింగ్స్, కాన్షియస్ ఆఫ్ విషయాలు అన్నీ కట్ ఆఫ్ చేసి నువ్వు నిశ్చల స్థితికి వస్తావో, అంటే నువ్వు దేనిని గనక గుర్తించకపోతే ఆ నేను తన్ను తాను గుర్తించుకుంటుంది. అక్కడ ఆ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్ ఉంటుంది. అదే నీ స్వరూపము, అదే నీ సెల్ఫ్. అంటే ఈ అనుగ్రహము కూడా నీవై ఉన్నావు. అనుగ్రహము కూడా మరింత దగ్గరగా ఉంది. ఎందుకంటే యు ఆర్ ఆల్వేస్ దట్ అండ్ నెవర్ అవే ఫ్రమ్ దట్. ఈ నేను అనే ఈ దేహాత్మ బుద్ధి, ఆ నేను అనే ఆ భావన, అది నీ సెల్ఫ్కి అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి అది లేదు, అది లేనిది ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రాంగ్ ఐడెంటిటీ పోయిందో అక్కడ ఆ యొక్క ఎటర్నల్, న్యాచురల్, ఇన్హెరెంట్ స్టేట్, ఆ జ్ఞానము ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ప్రకాశింపబడుతుంది. అంటే ఎప్పుడైతే అద్దం మీద ఉన్న ఆ మురికి తొలగించబడ్డదో అక్కడ నీ స్వరూపమే ప్రత్యక్షమైంది. అంటే నీ స్వరూపము అక్కడ ఇంతకు ముందు ఉన్నది. నీవు అద్దంలో చూసుకున్నప్పుడు నీ ప్రతిబింబం అక్కడ ఉన్నది. కాకపోతే నీకు అక్కడ అడ్డుగా ఆ యొక్క డస్ట్ అడ్డంగా ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ డస్ట్ని పూర్తిగా శుభ్రం చేసుకున్నావో అక్కడ నీ స్వరూపమే ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ప్రకటించబడ్డది. ఇక్కడ నువ్వు ఒక గుడ్డతో ఈ మురికిని తొలగించుకున్నావు. కానీ ఈ యొక్క దేహాత్మ బుద్ధిని, ఈ యొక్క వ్యక్తి భావనని, ఈ యొక్క శవ బుద్ధిని తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఆ గురువు అనుగ్రహము, ఆ జ్ఞానం యొక్క అనుగ్రహము ఉండి తీరాలి. అది నీ హృదయంలోనే ఉంది, బయటెక్కడా లేదు. ఎందుకంటే ఆ అనుగ్రహము నీ స్వరూపంగా ఉంది కాబట్టి నీ ప్రయత్నము లేకుండానే ఆ అనుగ్రహం చేత ఆ మురికి అతి తేలిగ్గా, ఎటువంటి ఎఫర్ట్ లేకుండా తొలగించబడుతుంది. అక్కడ ఇంతకు ముందు ఉన్న నీ స్వరూపమే అక్కడ ప్రకటించబడుతుంది. కాబట్టి ఇక్కడ కొత్తగా నువ్వు పొందింది ఏం లేదు. కొత్తగా నువ్వు శాంతిని కానీ ఆనందాన్ని కానీ పొందింది ఏం లేదు. కొత్తగా నువ్వు సాధించింది ఏమీ లేదు. ఎప్పుడైతే ఆ మేఘాలు తొలగిపోతే ఆ సూర్యుడు కాంతి అక్కడ ప్రకాశింపబడిందో, అలానే ఆ యొక్క అజ్ఞానపు మేఘాలు ఆ యొక్క జ్ఞాన పవనాల ద్వారా అది తొలగిపోయిందో అక్కడ ఆత్మభాస్కరుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటాడు. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.